మరొక డీటెయిల్స్ చూస్తే పేదవాడి సొంతింటి కల నెరవేరబోతోంది. నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టబోతుంది ప్రభుత్వం. దీంతో ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధి చేకూర్చబోతుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మొబైల్ యాప్ తెలుగులో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల ద్వారా మంజూరు చేసే 5 లక్షల రూపాయలు 4 దశల్లో మంజూరు చేయబోతోంది రేవంత్ సర్కార్. వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడానికి సంకల్పించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలు చేపట్టబోతోంది. ఈ అంశంపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడతలో ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లను నిర్మించాలని భావిస్తోంది. అయితే మొదటి విడతలో స్థలం ఉండి ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇక రెండో విడతలో స్థలంతో పాటు ఇళ్లను కూడా ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అంతేకాదు ఈ పథకంలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్స్, సఫాయి కార్మికులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతోంది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించారు. లబ్ధిదారులు తమ ఇష్టాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఇక కుటుంబంలోని మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళల పేర్ల మీద ఇళ్లు మంజూరు చేయబోతుంది ప్రభుత్వం. ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో 5 లక్షలు ఇవ్వబోతున్నారు. వీటిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నారు. మొత్తంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అంటూ ఆశ చూపించి 10 ఏళ్లు నానబెట్టింది. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తోంది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదవాడి సొంతింటి కల నెరవేరబోతోంది. అయితే 3 విడతల్లో ఇక్కడ నగదు అనేది జమ అవ్వబోతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఇక్కడ లబ్ధిదారులు ఏమంటున్నారు, అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్ఆర్తాజ్ ప్రతి పేదవాడి సొంతింటి కళ అనేది నేడు సాకారం కాబోతుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కమిటీలు కూడా వేయడం జరిగింది. ఈ కమిటీల ద్వారా నేడు ఎంపిక కానుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క కమిటీలకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులు కమిటీ సభ్యులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన తర్వాత వారి వివరాలన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం పారదర్శక కోసం అయితే ప్రత్యేకంగా యాప్ రూపొందించడం జరిగింది. ఈ యాప్లో వాళ్ళ వివరాలు అనేది నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత యాప్ లబ్ధిదారులు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహణ జరుగుతుంది. అయితే ప్రధానంగా విధి విధానాలు కనుక గమనిస్తే మాత్రం అత్యంత పేదవారికి అయితే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత దివ్యాంగులకు, వ్యవసాయ కూలీలకు, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు, అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళకు అత్యధిక మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఇట్లా ప్రాధాన్యత క్రమం ఎంచుకొని అదేవిధంగా ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో సొంత స్థలం ఉన్నవారికి ప్రస్తుతం మొదటి ప్రాధాన్యతగా గుర్తించి వారికైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే పారదర్శకంగా జరగడానికి ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే గృహ నిర్మాణ శాఖ మొబైల్ సర్వే యాప్ని కూడా ప్రవేశపెట్టింది. అయితే 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఈ ఇల్లు నిర్మించుకోవాలి. 4 దఫాల్లో అయితే 5 లక్షల రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఈ ఇంటికి యాజమాని మహిళనే ఉండాలని చెప్పేసి మహిళకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటికి ఒక ఇందిరమ్మ ఇండ్లకు మహిళా యాజమాని ఉండాలంటూ కూడా యాజమాని మహిళ పేరు మీద అయితే ఈ ఇల్లు ఉండబోతుంది. అంతేకాకుండా ఏ విధంగా నిర్మించుకోవాలనేది కూడా ప్రతి మండలంలో కూడా ఒక మోడల్ హౌస్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం అంటే ఈ మోడల్ హౌస్ చూసి ఈ విధంగా నిర్మించుకోవాలంటే చాలా వరకు కూడా సాంకేతికను యూజ్ చేసుకోకుండా ఒక ప్లాన్ లేకుండా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి అలా కాకుండా 400 అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏ విధంగా ఇల్లు కట్టుకోవచ్చు ఈ యొక్క అంటే
గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కొన్ని మోడల్ హౌస్లను అయితే మా ప్రతి మండలంలో పెట్టనుంది, నిర్మాణం చేయనుంది. ఈ నిర్మాణాన్ని బేస్ చేసుకొని అవసరమైతే ఎవరైతే అటు ప్లానింగ్ కావాల్సిన అనుకున్న వాళ్ళు ఈ నిర్మాణాన్ని చూసి నిర్మించుకోవచ్చు. అంతేకాకుండా వారికి నచ్చినట్టుగా కూడా కట్టుకోవచ్చు. ఎవరైతే అదనపు గదులు నిర్మించుకోవడానికి గతంలో అయితే అదనపు గదులు నిర్మించుకోవడానికి అవకాశం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అవకాశం కల్పించింది. అదనపు గదులు నిర్మించుకోవడానికి కూడా యాజమాన్యం అనుకుంటే మాత్రం నిర్మించుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. అది 5 లక్షల రూపాయలు 4 దశల్లో అయితే వారి ఖాతాల్లో అయితే జమ చేయనుంది. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో అదేవిధంగా ఐటీడీఏ ప్రాంతాల్లో అయితే ప్రత్యేక బడ్జెట్ కేటాయించనున్నారు. ఎందుకంటే వాళ్ళు అటవీ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి చాలా వరకు గుడిసెలేసుకొని ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. వాళ్ళకు కూడా వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి నిర్మాణ దశలో ఆగిపోయిన వాటికి కూడా ప్రత్యేకంగా 193 కోట్లు కేటాయించి వాటన్నిటిని కూడా రెనోవేట్ చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే దిశగా ముందుకెళ్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులంతా కూడా ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి ఇందిరమ్మ కమిటీల్లో మహిళా సంఘాలకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే పెద్దపీట వేయనున్నారు. పెద్దపీట వేసి ఖచ్చితంగా ఈ యొక్క కమిటీల ద్వారా అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులను ఎన్నుకోనున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.